హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు కుప్పలు తెప్పలు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తెరపైకి మరికొన్ని కొత్త సమస్యలు అయితే వచ్చి పడ్డాయి. లబ్ధిదారుల ఎంపిక విధానంలో స్పష్టత లేని కారణంగా అధికార యంత్రాంగం మధ్య తకారుకు మొదలైంది. అంచనాకు మించి అర్హుల ఎంపిక కావడంతో క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గత 2 రోజులుగా నుంచి దిద్దుబాటు చర్యలకైతే శ్రీకారం చుట్టారు. ఇటీవల పూర్తయిన ఇంటింటి సర్వేపై ఉన్నతాధికారులు తిరిగారు. తిరగాసు పెట్టడంతో జిల్లాలో కలెక్టర్ మొదలుకొని గ్రామస్తులు, కార్యదర్శి వరకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. జాబితాలో తమ పేర్లు లేవని చెప్పేసి భరోసా ఉన్న పేద కుటుంబాలు సర్కార్ రీసర్వే ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో మళ్లీ ఆందోళన మొదలైంది. రాష్ట్ర ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 82.84 లక్షల మందికి ఇందిరమ్మ పథకం అవసరమని తేలింది. అందులో అనర్హులను గుర్తించి తుది జాబితాను సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించు తాజా సర్వేలో అర్హుల సంఖ్య కోటి దాటిపోయింది. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం మేరకు ఏటా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. ఆ ప్రకారం 5 ఏళ్ల ప్రణాళికలు మొత్తం 22.50 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు అందిన జాబితాలో పారదర్శక లేదంటూ తిరస్కరించడంతో పునఃసమీక్షకు హౌసింగ్ కార్పొరేషన్ చర్యలు మొదలుపెట్టి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు మరోసారి పరిశీలించి లబ్ధిదారులు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. అనర్హుల పేర్లను తొలగించి దరఖాస్తులు 3 కేటగిరీగా L1, L2, L3 విభజించింది. L1లో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళను, L2లోకి స్థలం ఇల్లు 2 లేని వాళ్ళు, L3లోకి అద్దె ఇల్లు, రేకులు ఇల్లు, పెంకుటిల్లు ఉన్న వాళ్ళైతే వస్తారు. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇల్లు వస్తాయని సమాచారం. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పొంది సొంత నిధులతో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం బట్టి తెలుస్తుంది. ఆర్థిక సహాయం పూర్తిగా అందని సగం డబ్బులు పొందిన లబ్ధిదారులకు ఈ సాయం అందనుంది. అప్పటి ప్రభుత్వం ఎంత నగదు ఇచ్చింది, ఇంకెంత ఇవ్వాల్సి ఉందనే వివరాలు గృహ నిర్మాణ శాఖ ఇప్పటికే సేకరించింది. ఇలాంటి లబ్ధిదారులు సుమారు 2 లక్షల పైగా ఉంటారని చెప్పేసి అంచనా అయితే వేసింది. గతానికి పూర్తి భిన్నంగా ఇందిరమ్మ పథకం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరుతో నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ అది 80% పైగా అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో పాత పద్ధతిలోనే ఆవిష్కరిస్తూ ఇందిరమ్మ పేరుతో ఇల్లు అయితే నిర్మించాలని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్లో కూడా పథకానికి నిధులైతే కేటాయించారు. అంతేకాకుండా ఈ పథకానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పాటు ఈ పథకానికి 1000 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసి ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు వాటిపై జెట్ స్పీడ్తో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చర్యలు అయితే మొదలుపెట్టింది. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దాదాపు రీసర్వేకు సర్కార్ ఆదేశం, క్షేత్రస్థాయిలో ఆందోళన, అధికారులలోనూ అయోమయం. ప్రజాపాలనలో 82.84 లక్షల దరఖాస్తులు. తాజా సర్వేలో కోటి దాటిన అనర్హుల సంఖ్య. ప్రభుత్వం లక్ష్యం ఏటా 4.50 లక్షల ఇల్లు, 5 ఏళ్ల ప్రణాళికలలో 22.50 లక్షల ఇల్లు నిర్మించాలని చెప్పేసి పునఃసమీక్షకు హౌసింగ్ కార్పొరేషన్ చర్యలు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ఏటా 3,500. పెద్ద ఎత్తున ఉన్న లబ్ధిదారులందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యమయ్యే పని కాదని అధికారులు నివేదించారు. ఈ మేరకు ఏడాదిన్నర 4 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ దిశగానే ముందుగా అడుగులైతే వేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈరోజు మనం క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో చాలా వరకు అనర్హులు కూడా అప్లై చేసుకోవడం వల్ల అప్లికేషన్లు అయితే బీభత్సంగా రావడంతో చాలామందికి అయితే రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కేటాయించాలని చెప్పేసి మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈరోజు టుడే అప్డేట్ అండి. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే టెన్షన్ పడకండి. మీరు అర్హులైతే 100% ఇల్లు అయితే వస్తుంది. అలాగే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. మొత్తానికైతే ఈ L1, L2, L3కి సంబంధించి కూడా L1లో ఎవరైతే ఉంటారో వారికైతే ఇల్లు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం చేసి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికైతే ఫస్ట్ ఇల్లు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే నేను చేస్తాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అభిన్.